మట్టి ప్రమిదలు కాకుండా పిండి ప్రమిదలు చేద్దాం ఇవాళ. అది కూడా బియ్యం పిండితో. ఫస్ట్ బియ్యం పిండి 7 ప్రమిదలు చేయాలండి. ప్రతి వారం వెంకటేశ్వర స్వామికి నేను 7 ప్రమిదలు చేసి పెడతాను. 7 వారాలు 7 ప్రమిదలు చేయాలి. అది కూడా వరి పిండితోటే. 7 ప్రమిదలకు సరిపడా పిండి తీసుకొని అందులో తురిమిన బెల్లం, మెత్తగా తురుముకోవాలి బెల్లాన్ని, సరిపడని తీసుకోండి. నెక్స్ట్ కాచి చల్లార్చిన పాలు, బెల్లం బాగా కలిపి తర్వాత పాలు వేసుకొని సరిపడంత పాలు వేసుకోండి. అరటిపండు ఫుల్గా వేయాల్సిన అవసరం లేదు, సరిపడంత ఒక హాఫ్ ముక్క వేస్తే సరిపోతుంది. బాగా కలిపి మళ్ళీ పాలు వేసుకుంది కొంచెం. 7 ప్రమిదలు రావాలండి కరెక్ట్గా. 7 వారాలు 7 ప్రమిదలు చేసి శనివారం నేను దేవుడికి పెడతాను అన్నమాట. పిండిలా కలుపుకొని సమానంగా 7 ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకున్నాక దీపాలు చేసి ఇలా పెడితే బెటర్ అండి. ఇలా 7 ఉండలు తయారు చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక్కొక్కటి దీపంలాగా మనం ఇలా తయారు చేసుకోవాలి. దీపం షేప్ రావాలండి. ఆయిల్ వేసి కొత్త వేసి వెలిగించేటట్టుగా దీపం షేప్ రావాలి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎవరిష్టం వాళ్ళది వేసుకొని 2 ఒత్తులు వేసి వెలిగించుకోవాలి. ఇలా 7 ఇలాగా 7 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఇంకోండి ఇలా చేసుకున్న ప్రమిదలకి మనం పసుపు కుంకుమ పెట్టుకుందామండి బొట్లు. ఇలా వెలిగిస్తే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. 7 వీక్స్ 7 దీపాలు.